అత్యంత పురాతన శివాలయం పంచదార్ల ధర్మలింగేశ్వర స్వామి అయితే ఇక్కడ వెలిసి ఉన్నారు. అండ్ ఇది ధర్మభోగాపురం అనే ఊరు. పంచదార్ల అని పిలుస్తూ ఉంటారు. ఇది అచ్యుతాపురానికి, ఎలమంచిలికి మధ్యలో అయితే ఉంటది ఫ్రెండ్స్. చూసారా ఇక్కడ వాటర్ వస్తూ ఉంది. అండ్ ఇక్కడ పక్కన చిన్న చిన్నగా వస్తూ ఉంటాయి. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికీ అయితే తెలియదు. గ్రామ ప్రజలకు కాదు కదా! ఎవరికీ తెలియదు. ఇది మహాపుణ్య క్షేత్రంగా భావించి ఇక్కడ ప్రజలు స్నానం చేస్తూ స్వామివారి దర్శనానికైతే వెళ్తారు. అదే విధంగా సముద్ర స్నానం వీలు కానిచో ఇక్కడికి వచ్చి స్నానాలు చేస్తూ ఉంటారు. చూసారా ఈ విధంగా మెట్లు ఎక్కి కుడివైపు చూస్తే వినాయక స్వామి దేవాలయం ఉంటుంది. ఈ టెంపుల్ అయితే కొత్తగా కట్టింది. పూర్వం టెంపుల్ అయితే కాదు. చూసారా స్వామివారు ఎటు చూసినా మనకు దర్శనం అయితే ఇస్తూ ఉంటారు. అండ్ శివయ్య టెంపుల్‌కైతే మనం వెళ్ళగానే ఈ విధంగా టెంపుల్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనమైతే దర్శనాలు చేసి ఈ విధంగా స్వామివారి దర్శనానికైతే మేము వెళ్తూ ఉన్నాము. చూసారుగా ఇక్కడ దీపం పెట్టుకొని స్వామివారికి అయితే దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్తే స్వామివారు చాలా చిన్నగా, అందంగా మనకి దర్శనం అయితే ఇచ్చేశారు. అండ్ ఇక్కడ నిత్య అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. మేము అయితే అభిషేకం చేపించుకున్నాము. ఇప్పుడు అభిషేకం అవ్వగానే స్వామివారినైతే నేను మీకు రియల్‌గా చూపిస్తున్నా. చూసేయండి. చూసి దండం అయితే పెట్టుకోండి. అండ్ ఇక్కడ అమ్మవారి టెంపుల్ కూడా ఉంటాది. ఇక్కడ మా పాపకి మేము స్వామి మాల అయితే వేపించుకున్నాము. చాలా మంది ఇక్కడ ఫస్ట్ టైమ్ అండ్ చాలా టైమ్స్ వేసుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి స్వామివారి సన్నిధిలో మాలలు వేస్తూ ఉంటారు. అండ్ మేము బయటికి రాగానే చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా తెల్లవారు అయితే అయిపోయింది. ఇప్పుడు నేను క్లియర్‌గా మీకు స్టార్టింగ్ వే అయితే చూపిస్తున్నాను. ఇక్కడ చాలా ప్రశాంతంగా కొండల మధ్యలో స్వామివారి దర్శనం అయితే మనకి చేసుకోవచ్చు. అండ్ చాలా పీస్‌ఫుల్‌గా కూడా ఉంటుంది. మీరు కూడా దగ్గరలో ఉంటే వెళ్లి విజిట్ చేసేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫర్ మోర్ వీడియోస్ డూ ఫాలో మై ఛానల్. బాయ్. స్వామివారు అయితే చూసారుగా నేను రియల్‌గా చూపిస్తున్నా.